Okay, ma. All of you, good evening. Myself, S.K. Massan, Assistant Professor, Department of Mathematics. Today, we are discuss about the topic of linear algebra. Okay. Now, we are going to discuss the topic is matrices. Matrices లో మనం బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్దామా. ఈ matrices నుంచి మనకి గేట్ కి నంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకుందామంటే ఫస్ట్ ఒక గివెన్ మ్యాట్రిసెస్ ఇస్తే ఆ గివెన్ మ్యాట్రిసెస్ కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సపోజ్ ఒక మ్యాట్రిసెస్ తీసుకుందామా. Matrices is 6. Okay, another whiteboard తీసుకుందామా. Matrices is 6 minus 8 1 1. Next row is 0 2 4 6. Next row is 0 next row is 0 0 4 8. Last row is 0 0 0 minus 1. This is the given matrices. ఈ given matrices కి మనం డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఏమైనా ఐడియా ఉందా మీకు? డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామా? ఇక్కడ 4/4 మ్యాట్రిసెస్ ఉంది. ఈ 4/4 మ్యాట్రిసెస్ కి మనం డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? Any idea? 6 into det of 3/3 matrix 2 4 6 0 4 8 0 0 minus 1. ఓకే ఓకే, వెరీ గుడ్ మా. ఇక మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఇట్ ఈస్ అన్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అన్నమాట. ఇది దిస్ వన్ ఈస్ ద అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. ద డిటర్మినెంట్ ఆఫ్ అన్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఈస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇక్కడ 4/4 మ్యాట్రిసెస్ అండ్ దిస్ ఈస్ ద అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ కాబట్టి మనకేముంది ఇక్కడది, దిస్ వన్ ఈస్ ద 4/4 మ్యాట్రిసెస్, దిస్ వన్ ఈస్ ద అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. This one is the upper triangular matrix. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే we take all the diagonal elements. all the diagonal elements ని ఇక్కడ ఏం తీసుకుంటామా, మల్టిప్లై చేస్తాం అన్నమాట. therefore mod a equals to 6 into 2 into 4 into minus 1. ఎంత వస్తుంది దాని వాల్యూ? minus 48. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంటే ఈ గివెన్ 4/4 మ్యాట్రిసెస్ కి మనకి డెట్ ఫైండ్ చేసి మనకి ఎంత వచ్చింది ఆన్సర్? -48 ఈస్ ద
కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందమ్మా ప్రాబ్లం ఇది? ఏమ్మా? ఎస్ సార్, అర్థమైంది. ఎనీ డౌట్స్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. 1 minute దీన్ని సేవ్ చేస్తానమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్, ఒక గివెన్ మ్యాట్రిక్స్ ఇస్తాడమ్మా. ఆ 2 మ్యాట్రిసెస్ని మనకి ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలమ్మా. సపోజ్ we take one matrices L equals to 2 1 3 2 4 5. This is the given matrices ma. This is the one minute ma. ఓకే, అనదర్ బోర్డ్ తీసుకుందాము. కూర్చోండి మా. Matrices is L equals to 2 1 3 2 4 5 and M equals to 3 2 0 1. This is the given 2 matrices. ఈ 2 matrices మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే L into M ఫైండ్ అవుట్ చేయాలమ్మా. L into M ఏమొస్తుందా ఇది? L into M అంటే ఎనీ ఐడియా? ఎలా చేసుకుంటూ వస్తామా దీన్ని? ఇక్కడ మనం ఏడేం తీసుకుంటామంటే ఇక్కడ ఫస్ట్ రో ఉంది కదమ్మా. ఈ ఫస్ట్ రో అండ్ ఎల్ మ్యాట్రిసెస్లో ఫస్ట్ రో తీసుకుంటాము. ఎం మ్యాట్రిసెస్లో ఫస్ట్ కాలం తీసుకొని మల్టిప్లై చేయండి మా. మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అక్కడ? 6. నెక్స్ట్ వన్ అదేవిధంగా ఫస్ట్ రో, నెక్స్ట్ సెకండ్ కాలం, సెకండ్ మ్యాట్రిసెస్లో సెకండ్ కాలం ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందో మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 2 2s are 4 + 1 ఎంత వస్తుందో వాల్యూ ఇక్కడ మనకి 5. అదేవిధంగా ఈసారి ఏం చేస్తారమ్మా, ఎల్ అనే మ్యాట్రిసెస్లో సెకండ్ రో తీసుకోండి, ఎం అనే మ్యాట్రిసెస్లో ఫస్ట్ కాలం తీసుకొని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి యాడ్ చేసి మనకి ఎంత వస్తుందో 3 3s are 9. 2 into 0 0. 9 + 0 9 వస్తుంది. నెక్స్ట్ వన్ అదేవిధంగా సెకండ్ రో లాస్ట్ కాలం తీసుకుని మనకి ఎంత వస్తుంది మల్టిప్లై చేయండి. 3 2s are 6. 6 + 2 8. నెక్స్ట్ వన్ లాస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం ఇన్ ఎల్ఎం మ్యాట్రిసెస్లో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అక్కడ?
12. Next one again L అనే matrices లో లాస్ట్ రో అండ్ M matrices లో లాస్ట్ కాలం తీసుకోండి. మళ్ళీ వేసి మనకి ఎంత వస్తుందో 13. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, అర్థమైంది మా ఇది? ఎనీ డౌట్స్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంది అంటే హౌ టు ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడమ్మా, ఆ మ్యాట్రిక్సెస్కి మనం ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ గివెన్ ఒక మ్యాట్రిక్సెస్ తీసుకుందాం. ఆ మ్యాట్రిక్సెస్ ఏంది అంటే 0 2 2 7 4 8 -7 0 -4. దిస్ ఈస్ ద గివెన్ మ్యాట్రిసెస్. ఈ గివెన్ మ్యాట్రిసెస్ కి మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ర్యాంక్. ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎనీ ఐడియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ర్యాంక్? నాట్ ఈక్వల్ టు 0. డెట్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇన్ లోయర్ క్లాసెస్ లో మనం ఏం చేస్తామంటే ఒక మ్యాట్రిసెస్ ఇస్తాడు, 3x3 మ్యాట్రిసెస్ ఆర్ 2x2 మ్యాట్రిసెస్. ఆ మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు మనకి ఏం కావాలమ్మా? డెట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి. నాట్ ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడు ఆ గివెన్ మ్యాట్రిసెస్ మన ఇక్కడ సపోజ్ ఇక్కడ 3x3 అనుకోండి, అప్పుడు నాట్ ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి, దీనికి డిటర్మినెంట్ అనేది మనకి ఏమవుతుంది? దీనికి మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఒకవేళ మనకి డెట్ ఈజ్ ఈక్వల్స్ టు ద 0 అనుకోండి, డెట్ అనేది 0కి ఈక్వల్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం? దీంట్లో మనకి ఇచ్చిన గివెన్ మ్యాట్రిసెస్ లో నుంచి ఒక సబ్ మ్యాట్రిక్స్ ని తీసుకొని దాని యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అగైన్ డెట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏం రావాలమ్మా? నాట్ ఈక్వల్స్ 0 గాని వస్తే అప్పుడు మనం గివెన్ మ్యాట్రిసెస్ యొక్క ర్యాంక్ దాన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేసుకుంటూ వస్తామమ్మా. ఓకే, ఇక్కడైతే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ కాన్సెప్ట్ అనేది జనరల్ గా తీసుకుంటూ వస్తాం ఇన్ లోయర్ క్లాసెస్ లో. కానీ మన ఇక్కడ గేట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఎలా తీసుకుంటాము అంటే వీఆర్ యూజింగ్ ద ఎక్లాన్ ఫామ్. అంటే ఏదైనా ఒక మ్యాట్రిసెస్ కి మనం ఇక్కడ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ద ఎక్లాన్ ఫామ్. ఈ ఎక్లాన్ ఫామ్ లో ఏంది అంటే రో ఆపరేషన్ యూజ్ చేసి మనం ఇక్కడ గివెన్ మ్యాట్రిసెస్ కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తాం. అయితే ఈ ఎక్లాన్ ఫామ్ లో రో ఆపరేషన్ తీసుకుంటూ వస్తాం. ఈ రో ఆపరేషన్ ఎలా యూజ్ చేసుకుంటూ వస్తామంటే గివెన్ మ్యాట్రిసెస్ లో ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ మ్యాట్రిసెస్ లో మనకి ఏమన్నా స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది 0 ఉంది. కాబట్టి మనం మ్యాక్సిమం ఎలా తీసుకోవాలి అంటే ఒక మ్యాట్రిసెస్ ఇచ్చి ఆ మ్యాట్రిసెస్ కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు స్టార్టింగ్ అనేది ఫస్ట్ రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది 0 ఉండకూడదు. 0 అనేది ఉండకూడదు. ఒకవేళ 0 కన్నా ఉంటే మనం ఏం చేయాలంటే దాన్ని ఆ రోని కంప్లీట్ గా థర్డ్ రోగా కన్వర్ట్ చేసుకొని థర్డ్ రోని ఫస్ట్ రోగా కన్వర్ట్ చేసుకోవాలి. మనం అలా కన్వర్ట్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేసుకుంటూ వస్తామంటే స్టార్టింగ్ 1 by 1 స్టెప్ ఇప్పుడు చేసుకుంటూ వద్దాము. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాను మీకు, ఇక్కడ మ్యాట్రిసెస్ తీసుకోండి. ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే R1 ఈజ్ ఇంటర్చేంజ్ టు R3. ఓకే, అప్పుడు ఇంటర్చేంజ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఏం వస్తుందో -7 0 -4. సెకండ్ రో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది, ఏం చేంజ్ కాదు. 7 4 8 నెక్స్ట్ 0 2 2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే సెకండ్ రోలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్ని, సెకండ్ రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ మనకి ఏముంది? ఇక్కడ 7 ఉంది. ఆ 7ని మనం ఇక్కడ ఏం చేయాలమ్మా? 0 చేయాలి. దేన్ని బేస్ చేసుకొని 0 చేస్తాము అంటే ఫస్ట్ రోని బేస్ చేసుకొని మనం సెకండ్ రోలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్ని 0 చేయాలి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంది అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిసెస్ని మనం ఎంతవరకు జీరోస్ చేయగలుగుతాం, అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎంతవరకు మనం జీరో చేయడానికి పాసిబిలిటీ ఉందో, రోస్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎంతవరకు జీరో చేయడానికి పాసిబిలిటీ ఉందో అంతవరకు చేసుకుంటూ వెళ్తామమ్మా. పాసిబిలిటీలు అయితే స్టాప్ చేస్తాం. ఓకేనా,
మీకు ఇంకో డౌట్ రావచ్చు ఏమనంటే ఇక్కడ సార్ రో ఆపరేషన్ మాత్రమే యూజ్ చేయాలా, కాలం ఆపరేషన్ యూజ్ చేయకూడదా అంటే కాలం ఆపరేషన్ అనేది యూజ్ చేయకూడదు, ఓన్లీ రో ఆపరేషన్ మాత్రమే యూజ్ చేసుకుంటూ రావాలి. ఆ గివెన్ మ్యాట్రిసెస్లో మనకి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయో జీరోస్ చేయడానికి అంతవరకు చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ ఇక్కడ -7 0 -4 అలాగే రాస్తున్నాను మా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ 7 ఉంది కాబట్టి 7 ప్లేస్లో 0 రావాలి. 0 రావాలి అంటే ఇక్కడ కంపేర్ టు ద ఫస్ట్ రోనే, ఫస్ట్ రోతో కంపేర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ మనకి ఏముంది ఇక్కడ -7 ఉంది అవునా. ఇక్కడ సెకండ్ రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ 7 ఉంది, ఫస్ట్ రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ -7 ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేద్దాం సింపుల్గా. ఇప్పుడు యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది అక్కడ ఆపరేషన్ ఏం రాసుకోవచ్చు R2 ప్లస్ R1. ఓకే, R2 ఫ్రమ్ R2 ప్లస్ R1 దాని వాల్యూ ఎంత వస్తుంది అక్కడ 0. అగైన్ 4 ప్లస్ 0 అంటే వాటి యొక్క పొజిషన్స్లోనే మనం యాడ్ చేసుకోవాలి, డిఫరెంట్ వాల్యూస్కి యాడ్ చేయకూడదు. వాటి యొక్క పొజిషన్స్ కరెక్ట్గా ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకుంటూ రావాలి. 4 ప్లస్ 0 మనకి ఎంత అవుతుందా 4. నెక్స్ట్ 8 - 4 ఎంత అవుతుందా 4. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ లాస్ట్ రో ఆల్రెడీ 0 ఉంది కాబట్టి స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది థర్డ్ రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ 0 ఉంది కాబట్టి దాన్ని సేమ్ యాజ్ అలాగే నోట్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి సెకండ్ రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ 0 వచ్చేసింది, థర్డ్ రోలో ఆల్రెడీ స్టార్టింగ్ ఎలిమెంట్ 0 ఉంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే థర్డ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని 0 చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి. అయితే ఏ రోతో కంపేర్ చేసుకోవాలి అంటే సెకండ్ రోతోనే కంపేర్ చేసుకోవాలి, ఫస్ట్ రోతో కంపేర్ చేసుకోకూడదు. ఎందుకని కంపేర్ చేయకూడదు అంటే ఆల్రెడీ ఒకసారి మనం 0 చేసిన ప్లేస్లోకి మళ్ళీ వాల్యూస్ రాకూడదు, ఒకసారి 0 చేసిన ప్లేస్లోకి మళ్ళీ వాల్యూస్ రాకూడదు కాబట్టి సెకండ్ రోతోనే కంపేర్ చేసుకుంటున్నాను. ఎందుకని ఇక్కడ స్టార్టింగ్ ఎలిమెంట్ 0 ఉంది, మనం సెకండ్ రోతో కంపేర్ చేసుకున్నాం అనుకుంటే థర్డ్ రోని ప్రాబ్లమే లేదు, ఎందుకని 0 ఉంది కాబట్టి 0నే వస్తుంది. అదే ఫస్ట్ రోతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుందో మళ్ళీ 0 పొజిషన్లో మనకి వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి మనం కంపేర్ టు ద సెకండ్ రో. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ 2 చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా ఏమ్మా ఎనీవన్ పాసిబిలిటీ ఉందా? ఓకే, ఏం తీసుకోవచ్చు మా ఆపరేషన్ ఏం తీసుకోవచ్చు మా ఇక్కడ 2R3 - R2 -4. ఓకే, 0 4 4 R3 ఫ్రమ్ ఇక్కడ మనం చూసుకుంటే 2 ఉంది, ఇక్కడ 4 ఉంది అవునా. 2 ప్లేస్లో 0 కావాలి అంటే ఇక్కడ మనకి ఏమై ఉండాలి, ఇక్కడ కూడా 4 ఉంటే ఇప్పుడు 4లో నుంచి 4ని సపరేట్ చేసుకోవచ్చు కదా, చేసి మనకి 0 వస్తుంది కాబట్టి ఆపరేషన్ ఏ రాసుకోవచ్చు మా 2R3 - R2 రాసుకోవచ్చా. రాసుకుని మనకి ఎంత వస్తుంది వాళ్ళు ఇక్కడ 0 0 0 అగైన్ లాస్ట్ వాల్యూ కూడా మనకి ఏమైపోతుందో 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి కంప్లీట్గా లాస్ట్ రో అనేది 0 అయిపోయింది. ఇంకా ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా, మనం ఇక్కడ రో ఆపరేషన్ బేస్ చేసుకొని మనకు వచ్చిన ఈ లాస్ట్ మ్యాట్రిసెస్ని ఇంకేమైనా 0 చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా ఏమా పాసిబిలిటీస్ ఉన్నాయి ఇంకా ఏమా ఎనీవన్ పాసిబిలిటీస్ ఉన్నాయా? మరి ఇంకా రోలర్స్లో ఉన్న జీరోస్ని ఎలిమెంట్స్ని 0 చేయడానికి పాసిబిలిటీస్ ఇంకా లేవు మా. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఏం తీసుకుందామంటే దీని యొక్క ర్యాంక్ని డిసైడ్ చేద్దాం. ర్యాంక్ ఎలా తీసుకుంటామంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సపోజ్ ఈ గివెన్ మ్యాట్రిసెస్ని ఏ అని తీసుకుంటే అప్పుడు ఈ గివెన్ మ్యాట్రిసెస్ ఏ యొక్క ర్యాంక్ ఎలా డిసైడ్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్నైనా మా నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇక్కడ 2 అంతేనా. ఇది ఫస్ట్ రో సెకండ్ రో కంప్లీట్ మనకి ఏమున్నాయి ఇక్కడ జీరోస్ ఉన్నాయి, బట్ వాటిలో మనకి ఏమున్నాయి వాల్యూస్ ఉన్నాయి, ఫైనైట్ వాల్యూస్ ఉన్నాయి. బట్ లాస్ట్ రో మనకి ఎలా ఉందో కంప్లీట్గా 0 రో ఉంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ ర్యాంక్ కింద కన్సిడర్ చేయకుండా మనం దాన్ని రిమైనింగ్ 2 రోస్ని ర్యాంక్ కింద కన్సిడర్ చేసుకొని గివెన్ మ్యాట్రిసెస్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 2. అర్థమైంది ఇది కాన్సెప్ట్. ఇది ఏదైనా ఒక మ్యాట్రిసెస్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ద ఎకలాన్ ఫామ్.
యు ఆర్ యూజింగ్ ద ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ ఎలా అంటే మనకి స్టార్టింగ్ రో అనేది 0 ఉండకుండా ఇంక రిమైనింగ్ ఏమైనా ఉండొచ్చు, నెగిటివ్స్ కూడా ఉండొచ్చు. ఒకవేళ 0 కన్నా ఉంటే దాన్ని మనం ఏం చేసుకోవాలమా, థర్డ్ రోడ్ ఎక్స్టెండ్ చేసుకొని 1 by 1 ఫస్ట్ సెకండ్ రోలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్ జీరోస్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ 0 కన్నా ఉంటే డిఫాల్ట్గా 0 అట్లా పెట్టేస్తాం, లేదు అంటే 0 చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే సెకండ్ రోలో స్టార్టింగ్ ఎలిమెంట్, థర్డ్ రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ 0 చేయాలి. దేని బేస్ చేసుకొని అంటే ఫస్ట్ రోలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని అలా చేసుకుంటూ వస్తే మనకి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయో జీరోస్ చేయడానికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయో అంతవరకు మనం ఏం చేసుకుంటూ వెళ్తామా, సేమ్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం. రో ఆపరేషన్ అప్లై చేసుకొని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం. అది ప్రాసెస్ అనేది ఇంక మనం జీరోస్ చేయడానికి పాసిబిలిటీ లేనప్పుడు మనం ఇంకా స్టాప్ చేసి ఆ మ్యాట్రిసెస్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ మనకి ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ మనకి ఏం చేస్తామంటే ర్యాంక్ కింద కన్సిడర్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా, అర్థమైందమ్మా? ఏమ్మా అర్థమైందా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? నో వన్ రెస్పాన్స్. No doubts, sir. Okay, next one. Okay, 1 minute ma. ఓకే, నెక్స్ట్ సేమ్ ఒక ప్రాబ్లమ్. దీనికి కూడా మనకి ఏం చేయాలంటే ర్యాంక్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఆ ర్యాంక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చూద్దాము. ప్రాబ్లమ్ ఒకసారి చూడండి. ఏ 5 by 7 ఏ 5 by 7 matrix has all its entries equal to 1, then the rank of a matrix is. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఒక 5 by 7 అనే మ్యాట్రిసెస్ తీసుకున్నాడు. ఆ 5 by 7 అనే మ్యాట్రిసెస్లో ఆల్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు ద 1, దెన్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అంటే ఏమొస్తుందో ఇక్కడ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని మన యొక్క మ్యాట్రిసెస్ని డిఫైన్ చేసుకోవాలి. ఆ మ్యాట్రిసెస్కి మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా? ఎనీ ఐడియా? అసలు ఫస్ట్ మనం ఇక్కడ మ్యాట్రిసెస్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం? మ్యాట్రిక్స్ ఏమొస్తుంది? ఎనీబడి? ఏమ్మా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ 5 by 7 అని చెప్పాడు కాబట్టి మనం మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ని జనరల్గా ఎలా డిఫైన్ చేసుకుంటూ వస్తామంటే m by n ఇట్లా మనం జనరల్గా డిఫైన్ చేసుకుంటూ వస్తాం మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ని. m అంటే నథింగ్ బట్ మనకి ఏంటంటే రోస్, n అంటే నథింగ్ బట్ కాలమ్స్. ఓకే, అప్పుడు m అంటే రోస్ కాబట్టి ఎన్ని రోస్ రావాలమ్మా ఇక్కడ? 5 రోస్. 5 రోస్ కాబట్టి అంటే దీంట్లో ఉన్న ఈ మ్యాట్రిసెస్ ఆర్డర్లో ఉన్న ఎలిమెంట్స్ అని మనకి ఎలా ఉంటాయమ్మా, ఈక్వల్ టు 1 కాబట్టి 1 1 1 1 1 1. కాలమ్స్ ఎన్నమ్మా ఇక్కడ? 7 కాబట్టి 3 6 7. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రో 1 1 1 1 1 1 1. అట్లే సిమిలర్గా 5 రోస్ నోట్ చేసుకుంటూ వద్దమ్మా. ఓకే, నెక్స్ట్ ఓకే, దిస్ ఈస్ ద మ్యాట్రిసెస్. ఈ మ్యాట్రిసెస్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చుమా?
దీని ర్యాంక్ ఎంత వస్తుందో చూడంగానే చెప్పేయచ్చు. ఎంత వస్తుంది నాకు ర్యాంక్? ఏమ్మా, ఎనీవన్? ఎనీ మ్యాట్రిసెస్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏ ఫామ్ యూజ్ చేయాలని చెప్పానమ్మా? ర్యాంక్ 1 సార్. ఏ ఫామ్? ఎకలాన్ ఫామ్. ఎకలాన్ ఫామ్ అంటే ఏ ఆపరేషన్ యూజ్ చేస్తామా? ఏ ఆపరేషన్ యూజ్ చేస్తాం? రో ఆపరేషన్స్. ఏమా? రో ఆపరేషన్. ఓకే ఓకే, రో ఆపరేషన్ కాబట్టి ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, ఈ ఫిఫ్త్ రోస్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ 1 కాబట్టి సింపుల్గా ఫస్ట్ రోని సేమ్ యాస్టీస్ అలాగే నోట్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ సెకండ్ రో నుంచి ఇక్కడ చూద్దాం, చూడండి. R2 ఫ్రమ్ ఫస్ట్ ఏం చేయాలమ్మా? సెకండ్ రోలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్ని 0 చేయాలి. నెక్స్ట్ విధంగా థర్డ్ రోలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్, ఫిఫ్త్ రోలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్ని 0 చేయాలి. దేని బేస్ చేసుకొని? ఇవన్నీ ఫస్ట్ రోని బేస్ చేసుకొని. కాబట్టి ఇక్కడ మనకి 1 ఉంది కాబట్టి 1 ఇక్కడ ఫస్ట్ రోలో కూడా స్టార్టింగ్ ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి 1లో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేయండి. చేసి మనకి ఎంత వస్తుందో? 0 వస్తుంది. కాబట్టి డైరెక్ట్ నేను ఇక్కడ ఏ ఆపరేషన్ రాస్తానంటే R2 మైనస్ R1. అదేవిధంగా థర్డ్ రోలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్ కాబట్టి ఫస్ట్ సెకండ్ రో వేద్దాం. ఆల్ 1s కాబట్టి 1లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందో? 0 0 0 0 0 0 0. అదేవిధంగా థర్డ్ రో తీసుకుందాం. థర్డ్ రో కూడా సేమ్ 1సే ఉన్నాయి కాబట్టి R3 మైనస్ R1 చేద్దాం. ఏమొస్తామో? 0 0 0 0 0 0 0. అదే నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ రోలో R4 మైనస్ R1 ఎంత వస్తుంది వాల్యూస్? ఇక్కడ 0 0 0 0 0 0 0. నెక్స్ట్ ఫిఫ్త్ రోమా సేమ్ అదే కదా, సేమ్ వాల్యూసే కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందో? R5 మైనస్ R1 0 0 0 0 0 0 0. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ రో తప్ప రిమైనింగ్ రోస్ అన్ని కంప్లీట్గా మనకి ఏమైపోయినాం? ఇక్కడ 0 రోస్. 0 రోస్ కాబట్టి ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా ఇక్కడ ఈ మ్యాట్రిసెస్ని 0 చేయడానికి? ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 0 చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత వస్తుంది? దీని యొక్క ర్యాంక్ 1 సార్. 1. ఎలా డిసైడ్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఓకే, కాబట్టి దీస్ ద ఈ ర్యాంక్ మనకి ఈ రోలో కంప్లీట్ మనకి ఏమన్నా ఇక్కడ నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి ఈ రోని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ర్యాంక్ కింద కన్సిడర్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? అర్థమైందా ప్రాబ్లం ఇది? ఏమా అర్థమైందా ప్రాబ్లం ఇది? ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము. One minute ma. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక గివెన్ మ్యాట్రిసెస్ ఇస్తాడు మా. ఆ మ్యాట్రిసెస్కి హౌ టు ఫైండ్ ది ఇన్వర్స్. ఏదైనా ఒక మ్యాట్రిసెస్కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏందమ్మా? ఎవరికైనా ఐడియా ఉందా? ఒక మ్యాట్రిసెస్ గివెన్ మ్యాట్రిసెస్కి adjoint of A by that case. Adjoint of A by that A. Okay, this is the formula of the A inverse. Problem తీసుకుందాం. ఇక్కడ A equals to 1 0 1, next minus 1 0 1 1 0 1 0. These are given matrices. Okay, కాబట్టి గివెన్ మ్యాట్రిసెస్కి మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ అడ్జాయింట్ ఏ బై
డెట్ ఏ. కాబట్టి ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే డెట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దామా. ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, డెట్ ఏ. డెట్ ఏ అంటే మోడ్ ఏ అంటే గివెన్ మ్యాట్రిసెస్కి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 0 1 -1 1 1 0 1 0. ఎంత వస్తుందో దీని డెట్ వాల్యూ -2 sir. ఫైండ్ అవుట్ చేసి చెప్తారా -2 ఏమా? -2 sir. -2 sir. -2. ఓకే, కాబట్టి మనం ఇక్కడ డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు, నెక్స్ట్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ అంటే ఫార్ములా ఏమొస్తుందా, Cofactor of a whole transpose. అంటే ఏమొస్తుందా, కోఫాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. ఓకే, కాబట్టి ఫస్ట్ ఇక్కడ కోఫాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేద్దామా. కోఫాక్టర్ ఆఫ్ ఏ అంటే మనకి ఏమొస్తుంది, ఫస్ట్ మనం ఇక్కడ సింబల్స్ వేసుకుందామా. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఇంతేనా తీసుకుంటాం మనం ఇక్కడ కోఫాక్టర్లో, అంతేనా? ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఫస్ట్ మనం ఎలా తీసుకుంటామా, కోఫాక్టర్ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా, గివెన్ మ్యాట్రిసెస్లో ఫస్ట్ 1 తీసుకోండి. 1 తీసుకున్నప్పుడు ఈ రో ఈ కాలం అనేది వదిలేసేయండి. ఇంకా 1 1 1 0 ఉంది కాబట్టి దీనికి ఏం తీసుకుంటాం, మా కండిషన్ ఇక్కడ ఏ బి సి డిగా తీసుకొని వి టేక్ ద కండిషన్ ఏడి మైనస్ బిసి. ఇప్పుడు ఏడి అంటే మనకి ఎంత వాల్యూ, ఇక్కడ 1 × 0 వాల్యూ ఎంతమా 0 మైనస్ బి × సి వాల్యూ ఎంత వస్తుందా మైనస్ బిసి అంటే -1 వస్తుంది, అంతేనా? ఏమ్మా నెక్స్ట్ వన్ ఈసారి ఏం తీసుకుందామా, 0 తీసుకుందాం. 0 తీసుకుంటే 0 ఇంటూ ఎనీథింగ్ మనకి ఏమైపోతుంది 0 కాబట్టి 0. నెక్స్ట్ ఈసారి తీసుకుందాం 1 0 నెక్స్ట్ ఈసారి తీసుకుందాం -1 అంటే సేమ్ రో 0 1 1 0 మనకి ఎంత వస్తుంది ఇక్కడ -1. నెక్స్ట్ వాల్యూ ఎంత 1 తీసుకుందాం. 1 తీసుకుంటే ఈ కాలంలో ఎంత వస్తుంది ఇక్కడ 0. ఇక్కడ 1 తీసుకుందాం. 1 సేమ్ రో కాలంలో వదిలేసి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నో సార్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు మా ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మా, ఈసారి 0 తీసుకుందాం. లాస్ట్ 1 తీసుకుందాం. 1 అంటే ఏమొస్తుందా ఈ రో ఈ కాలం వదిలేసేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది 1 × 0 0 × 0 1 × 1 0 × 0 ఎంత వస్తుంది వాల్యూ మనకి 1. నెక్స్ట్ వన్
ఈసారి 0 తీసుకుందామా, 0 తీసుకున్న ఈ రో ఈ కాలం ఇప్పుడు ఎంత వస్తుందా, 0 ఇంటూ 1 1 ఇంటూ 1 ఎంత వస్తుందా, -1. నెక్స్ట్ 1 తీసుకుందామా, 1 తీసుకుని మనకి ఎంత వస్తుంది, ఈ రో ఈ కాలం వెళ్ళిపోతుంది. అప్పుడు 1 ఇంటూ 1 ఎంత వస్తుంది, 1 తర్వాత -1 ఎంత వస్తుంది వాల్యూ, 0. అంతేనా. నెక్స్ట్ 0 తీసుకుందామా, నెక్స్ట్ 0 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, అక్కడ ఈ రో ఈ కాలం వదిలేసి 1 ఇంటూ 1 1 - 0 ఎంత వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ముందు ఎలిమెంట్ 2 కదా సార్, ఏద్మా సెకండ్ రో లాస్ట్ ఎలిమెంట్, మిడిల్ వన్ సార్, లాస్ట్ రో మిడిల్ ఎలిమెంట్స్, లాస్ట్ మిడిల్. ఓకే ఇక్కడ 1 Yes, sir. తీసుకున్నాము, 1 తీసుకుని మనకి ఏడి మైనస్ బీసీ కదమ్మా, 0నే కదా వస్తుంది. కరెక్ట్గా థింక్ చేయండి. 1 ఇంటూ 1 -1 వస్తుంది కదా సార్, 1 + 1. ఓకే 1 తీసుకున్నప్పుడు కాదు ఒకసారి -1. ఓకే ఇక్కడ ఎలిమెంట్ అయితే -1 కదా, ఓకే 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 +1 2. ఓకే సరిపోయిందమ్మా ఇప్పుడు, ఓకేనా. Yes sir. Yes sir. -1 0 -1 1 0 -1 -1 -2 1. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుందామంటే దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేద్దామా. ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది మ్యాట్రిసెస్, ఇక్కడ రోస్ని కాలమ్స్గా రాసుకుంటూ వద్దాం. -1 0 -1 1 0 -1 -1 -2 1. ఇంతేనా వస్తుంది మన మ్యాట్రిసెస్ ఇక్కడ. ఎస్ ఆర్ నో. నెక్స్ట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే ఏ ఇన్వర్స్ తీసుకుందామా. అడ్జాయింట్ ఏ బై det ఏ ఈక్వల్స్ టు 1/-2 ఇంటూ అంతేనా. మోడ్ ఏ వాల్యూ ఎంతమ్మా -2 కాబట్టి -1/2 ఇంటూ అడ్జాయింట్ ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది అక్కడ -1 1 -1 0 0 -2 -1 -1 1. మీరు ఏం చేస్తారంటే మైనస్ ఉంది కదా, మైనస్ అప్లై చేసేయండి, 1/2 బిఫోర్ పెట్టేసేయండి. 1 -1 1 0 0 2 1 1 -1. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే అర్థమైంది మా ఇది ప్రాబ్లము. ఎనీ వన్ గివెన్ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఎనీ డౌట్? ఏమ్మా ఎనీ డౌట్? No sir. Okay next we are going to next problem, next concept ma. 1 minute. మా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎనీ 3 ఈక్వేషన్స్ ఇస్తాడు మా. ఆ 3 ఈక్వేషన్స్ మన ఇక్కడ ఏం కనుక్కోవాలి అంటే XYZ వాల్యూస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి మా. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? XYZ వాల్యూ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి. క్వశ్చన్ అనేది సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్
equations 2x plus 3y plus z equals to 9, 4x plus y equals to 7, x minus 3y minus 7z equals to 6. ఈ కంప్లీట్గా 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు మా. 3 ఈక్వేషన్స్ అయినా ఇవ్వచ్చు, 4 ఈక్వేషన్స్ అయినా ఇవ్వచ్చు. ఎన్ని ఈక్వేషన్స్ ఇచ్చినా కానీ మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనం ఇక్కడ ఏం కనుక్కోవాలమ్మా, XYZ వాల్యూస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. XYZ వాల్యూస్. అయితే ఈ ఈక్వేషన్స్ మనం ఇక్కడ ఏమంటామంటే సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటామా. అంటే సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అని మనం ఎలా చెప్తున్నాము అంటే ఈజ్ ఈక్వల్ టు తర్వాత మనకున్న వాల్యూస్ ఫైనైట్ వాల్యూస్ ఉన్నాయి. మనకి సపోజ్ టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్, సెకండ్ వన్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్. నాన్ హోమోజీనియస్ అంటే మీరు సింపుల్ గా ఏం లేదు మా, ఈక్వల్ టు పక్క మనకి ఫైనైట్ వాల్యూస్ సింగిల్ ఉండే జీరో పర్లేదు, ఒక వాల్యూ ఏమైనా ఉంటే అటువంటి ఈక్వేషన్స్ అనేది మనకి ఏమంటామంటే సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాం. అలా కాకుండా ఈజ్ ఈక్వల్ టు అదొక 3 ఈక్వేషన్స్ కి మనకు గన జీరో గన ఉంటే ఏముంటే జీరో గన ఉంటే అటువంటి ఈక్వేషన్స్ మనం ఇక్కడ ఏమంటామంటే హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాము. హోమోజీనియస్ ఈక్వేషన్ ఇచ్చిన నాన్ హోమోజీనియస్ ని XYZ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ యూజింగ్ ద ఏం చేస్తామంటే ఎక్లాన్ ఫామ్ యూస్ చేసుకుని సాల్వ్ చేసుకుంటూ వస్తాము. ఏ ఫామ్ యూస్ చేస్తాము? ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ అనే ఏ ఆపరేషన్ యూస్ చేస్తామా? ఎక్లాన్ ఫామ్ అంటే ఏ ఆపరేషన్ యూస్ చేస్తాం? రో ఆపరేషన్ సార్. రో ఆపరేషన్ యూస్ చేసుకొని సాల్వ్ చేసుకుంటూ వస్తాం. చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఎలా రాసుకోవాలి అంటే we take ax equals to b. ax equals to b. a అంటే నథింగ్ బట్ మనకి ఏంది అంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, z కోఎఫిషియంట్ వాల్యూస్ ఎంతనో అవి ఫస్ట్ రోగా కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, z కోఎఫిషియంట్స్ ని ఫస్ట్ రో కన్సిడర్ చేసుకోవాలి. 2 3 1. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటామా, సెకండ్ రో ఎలా తీసుకుంటామంటే సెకండ్ ఈక్వేషన్ లో ఉన్న x ఎలిమెంట్, x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, z కోఎఫిషియంట్ తీసుకోవాలి. x కోఎఫిషియంట్ ఎంత అవుతుంది ఇక్కడ 4 1. ఇక్కడ z లేదు చూడండి, 4x ప్లస్ y మాత్రమే ఉంది, z లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే 0 తీసుకుందాం. నెక్స్ట్ వన్ లాస్ట్ ఈక్వేషన్ చూడండి, x కోఎఫిషియంట్ ఎంత 1 -3 -7 ఇంటూ ఇక్కడ x అంటే నథింగ్ బట్ క్యాపిటల్ X అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏం తీసుకుంటామంటే x y z. ఓకే, నెక్స్ట్ b అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే ఈజ్ ఈక్వల్ టు అదల పక్కన కాన్స్టెంట్స్ ని 1 by 1 తీసుకుంటూ రావాలి. మనం దాన్ని ఎలా తీసుకోవాలంటే కాలం మ్యాట్రిసెస్ గా తీసుకుంటూ వస్తాం. 9 7 6. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసుకుంటూ వస్తామంటే ఇక్కడ దీనికి ఈ మ్యాట్రిసెస్కి మనం ఇక్కడ ఏం చేస్తామంటే రో ఆపరేషన్ అప్లై చేసుకుంటూ వస్తాం. కాబట్టి ఇక్కడ ఎలా తీసుకుంటామంటే వి టేక్ అగైన్ ఏబి అని తీసుకుంటూ వస్తామా. ఏం తీసుకుంటామంటే ఏబి. ఏబి అని నథింగ్ బట్ ఇక్కడ ఏమొస్తుందా 2 3 1 9 4 1 0 7 1 -3 -7 6. ఓకే, మనం ఇక్కడ ఈ మ్యాట్రిసెస్ కి అంటే గివెన్ ఇచ్చిన ఈక్వేషన్స్ కి మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలమా, XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వీఆర్ యూజింగ్ ద ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తాం, గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి XYZ వాల్యూస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి ఇక్కడ ఎక్లాన్ ఫామ్ అనేది దేనికి అప్లై చేస్తామంటే ఈ మ్యాట్రిసెస్ కి అప్లై చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలమా,
నెగేషన్. దీని మనం ఇక్కడ ఏమంటాం అంటే అప్రాక్సిమేషన్ సింబల్ మా ఇది. నెగేషన్ అని తీసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు బదులు సెకండ్ స్టెప్ నుంచి. ఫస్ట్ ఇక్కడ చూడండి 2 3 1 9. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలమ్మా, సెకండ్ రోలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్ని 0 చేయాలి. సెకండ్ రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ మనకి ఏముంది, ఇక్కడ 4 ఉంది అవునా. 4 ప్లేస్లో 0 రావాలి అంటే దేంతో కంపేర్ చేసుకోవాలి మనం, ఫస్ట్ రోతో కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ రో అంటే ఆపరేషన్ ఏం తీసుకోవచ్చు, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. R2 ఫ్రమ్ R2 మైనస్ 2R1. ఇప్పుడు ఎంత వస్తుంది వాల్యూ, ఇక్కడ 0. R2 వాల్యూ ఎంత 1. నెక్స్ట్ ఇక్కడ -2 ఇంటూ R1 వాల్యూ ఎంత -6. 1 -6. 1 -6 అంటే ఎంత వస్తుంది వాల్యూ, ఇక్కడ -5. నెక్స్ట్ 0 -2 ఇంటూ 1 ఎంత వస్తుంది వాల్యూ, ఇక్కడ మనకి -2. నెక్స్ట్ ఇక్కడ 7 మైనస్, మనకి ఇక్కడ ఫాస్ట్గా చేయడం రావాలి, పక్కన నోట్ చేసుకోవచ్చు మా. 7 - 18 అంతేనా. R1 వాల్యూ అంత ఇక్కడ 9 కాబట్టి 9 ఇంటూ 2 ఎంత 18. ఎంత వస్తుంది వాల్యూ మనకి ఇక్కడ -11. ఓకే. నెక్స్ట్ R3 ఫ్రమ్, ఇక్కడ మనకి చూస్తే మనకి 1 ఉంది వాల్యూ, ఇక్కడ మనకి ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 1 ప్లేస్లో మనకి 0 రావాలి. 1 ప్లేస్లో 0 రావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏ ఆపరేషన్ అప్లై చేసుకుంటూ వస్తాం. 2R3 మైనస్ R1 తీసుకోవచ్చు ఆపరేషన్, ఇక్కడ తీసుకుంటే ఎంత వస్తుందమ్మా 0. నెక్స్ట్ -3, ఇప్పుడు -6 వస్తుంది అంతేనా. 2 ఇంటూ R3 వాల్యూ మనకి ఎంత ఇక్కడ -6. నెక్స్ట్ -3 ఎంత వస్తుందా -9 అంతేనా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ -7 ఎంత వస్తుందా వాల్యూ, ఇక్కడ -14 -1 ఎంత వస్తుందా -15. నెక్స్ట్ 6 2s are 12. 12 - 9 ఎంత వస్తుంది వాల్యూ, 12 - 9 3. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ థర్డ్ రోకి వెళ్ళాలి. థర్డ్ రోలో ఉన్న -9 ప్లేస్లో మనం 0 చేయడానికి పాసిబిలిటీ ఏమైనా ఉందో చూసుకుంటూ రావాలి. ఫస్ట్ వన్ సేమ్ యాస్టీస్ అలాగే రాసుకుంటూ వచ్చేద్దాం. 2 3 1 9. నెక్స్ట్ 0 -5 -2 -11. ఇక్కడ మన ఇక్కడ -9 ఉందమ్మా. -9 ప్లేస్లో 0 చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా ఏమ్మా, ఎనీవన్ పాసిబిలిటీ ఉందా లేదా? ఇక్కడ చూడండి -9 ఉంది, ఈ -9 ప్లేస్ మనకి 0 రావాలి. దేంతో కంపేర్ చేసుకోవాలి అంటే సెకండ్ రోతోనే కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ రోతో ఎందుకని కంపేర్ చేసుకోకూడదు అని చెప్పేసి ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాను. ఎందుకని ఇక్కడ 2 ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ రోతో కంపేర్ చేసుకుంటే 0 ప్లేస్లో మళ్ళీ వాల్యూ వచ్చేస్తుంది. అంటే వన్స్ ఒకసారి మనం 0 చేసిన ప్లేస్లోకి మళ్ళీ వాల్యూస్ రాకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే సెకండ్ రోతోనే కంపేర్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ -5 ఉంది, ఇక్కడ -9 ఉంది. బోత్ ఆర్ ద క్వైట్ డిఫరెంట్ వాల్యూస్ అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 9 వచ్చేసి 5తో మల్టిప్లై చేస్తానమ్మా, 5 R3. నెక్స్ట్ ఇక్కడ -45 అవుతుంది అంతేనా మనకి వాల్యూ. ఇక్కడ 9తో మల్టిప్లై చేస్తే -45. నెక్స్ట్ -9 R2. అప్పుడు ఎంత వస్తుందా, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ -5 ఉంది, ఇక్కడ -9 ఎంత వస్తుందా +45. కాబట్టి మనకి ఎంత వస్తుంది వాల్యూ, ఇక్కడ 0. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందమ్మా 5 ఇంటూ 15 ఎంత వస్తుందా 15 అంటే -15 ఇంటూ 5 ఎంత వస్తుందా -75. -75 ప్లస్ 9 2s are ఎంత వస్తుందా 18. ఎంత వస్తుంది ఇక్కడ 18 అంటే 50
7 అంతేనా, -57. నెక్స్ట్ ఇక్కడ 5 3s ఆర్ ఎంత వస్తుందా 15 మైనస్ ప్లస్ ఎందుకంటే ఇక్కడ -9 ఉంది కాబట్టి -9 ఇంటూ -11 ఎంత వస్తుందా 99 అంటే 114 అంతే మనకు వస్తుంది ఇక్కడ. ఏమ్మా ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా మన ఇక్కడ, ఎనీ పాసిబిలిటీస్, ఇంకా 0 చేయడానికి ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఏమ్మా ఎనీ పాసిబిలిటీ లేదు కాబట్టి ఇంతటితో స్టాప్ చేస్తాము. ఇక్కడ ఏం తీసుకుంటాం, అగైన్ వి టేక్ మనకు వచ్చిన ఈ లాస్ట్ మ్యాట్రిసెస్ని మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ చేంజ్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ ఈక్వల్స్ టు బి. ఏ అంటే నథింగ్ బట్ మనకి ఎంతవరకు వస్తుంది ఇక్కడ ఈ 3/3 మ్యాట్రిసెస్ వస్తుంది. లాస్ట్ వన్ మన దేని కింద వస్తుంది అంటే బి కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే 2 3 1 0 -5 -2 0 0 -5 into XYZ equals to 9 -11 -114. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ ఫస్ట్ మనకి ఏం చేయాలంటే 2 into x వాటి పొజిషన్స్ని కరెక్ట్గా మల్టిప్లై చేయండి. 2x 3 into y 3y ప్లస్ z ఈక్వల్స్ టు ఫస్ట్ రో కాబట్టి మన ఇక్కడ ఈక్వల్స్ టు 9 తీసుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రోడ్ మల్టిప్లై చేసుకున్నారండి. 0 ఇంటూ ఎక్స్ మనకి ఎంత వస్తుందో 0 -5y -2z ఈక్వల్స్ టు -11. లాస్ట్ వన్ -5z ఈక్వల్స్ టు -114. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. z ఈక్వల్స్ టు 114/5. మనకి z వాల్యూ వచ్చేసి చూడండి మా. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే జెడ్ వాల్యూని తీసుకుపోయేసి సెకండ్ దానిలో సబ్స్టిట్యూట్ చేద్దామా. -5y -2 ఇంటూ జెడ్ వాల్యూ 114/5 ఈక్వల్స్ టు -11. ఎంత వస్తుంది వాల్యూ మన ఇక్కడ -5y ఈక్వల్స్ టు -11 ప్లస్ 228/5. ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ -5y ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం చేయండి -55 వస్తుంది అంతేనా. -57 సార్. 50 ఫస్ట్ లాస్ట్ ఈక్వేషన్ లో 5 వేసుకున్నారు సార్, అది 57. ఓకే 57. ఓకే థ్యాంక్ యూ మా. 4/57 సార్. 57. ఓకే మన ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ 11 ఇంటూ 57 మా. 11 ఇంటూ 57 అంటే 114/57 is 2 సార్. ఓకే 57 2 సార్ పోతుంది కదా, క్యాన్సిల్ పోతుంది కదా ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోతుంది. కంప్లీట్గా మైనస్ వేసుకున్నా మనకి ఎంత వస్తుందా 4 టైమ్స్ పోతుంది. మనకి ఎంత వస్తుంది ఇక్కడ -5y -11 ప్లస్ 4 -5y ఈక్వల్స్ టు -7 మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు y ఈక్వల్స్ 7/5 అంతే మనకు వస్తుందా ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏం నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఒకసారి ఈ నోట్ చేసి పెట్టుకుందాం, లేకపోతే ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. లేకపోతే ఇక్కడ స్టార్టింగ్లో 2x + 3 ఇంటూ 7/5 ప్లస్ జెడ్ వాల్యూ 114/57 ఈక్వల్స్ టు -114.
ఓకే, y వాల్యూ -3 వచ్చింది సార్. -3నా? సార్ కరెక్ట్ కదమ్మా. అక్కడ చూడండి, ఈక్వేషన్ చూడండి, -5y -2z = -11 కదమ్మా. ఇప్పుడు -5y -2 ఇంటూ 114/57 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక మనకి ఎంత వస్తుంది ఇక్కడ? -4 వస్తుంది. ప్లస్ఏ కదమ్మా, సరిపోతుంది. +4 కదా వస్తుంది. చూడండి, సార్ z వాల్యూ ఇస్ -2 సార్. అక్కడ జస్ట్ 57 -57 z ఈజ్ ఈక్వల్ టు 114 సార్. z వాల్యూ ఇస్ -2 సార్. -2నా? కాదు, ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ -5z కదా. -5z = 57 z సార్. 57. -57 ఓకే, -57z ఇక్కడ మనకి +114. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే ప్లస్ కాబట్టి -2 వస్తుంది. ఓకే, కరెక్ట్. -2 కాబట్టి z వాల్యూ -2, ఇక్కడ +4 అవుతుంది. +4 అంటే -4 అవుతుంది. -4 అంటే -15. -15. 3 సార్ y వాల్యూ. ఓకే, -15 కాబట్టి y వాల్యూ 3. y వాల్యూ 3 కాబట్టి ఇక్కడ మనకి ఎంత వస్తుంది? y వాల్యూ 3. నెక్స్ట్ z వాల్యూ ఈస్ -2. ఓకే, 2x + 9 -2 = -114. 2x = -114 -7. 2x = -121. x = -121/2. అంతేనా వస్తుంది మన ఇక్కడ? ఓకేనా? y = 3, z = -2. ఓకే, ఎనీ డౌట్స్ మా? Okay, 1 minute ma. This is value is 9. 9 - 7 2 ma. Sorry, 2 to cancel అయిపోతుంది. X value goes to 1. Okay, Emma, any doubts? X value is 1, y value is 3, z value is -2. XYZ = 1, 3, -2. That is the correct answer. Okay, any doubts ma? Okay, next problem వెళ్దామా? Okay, next problem. మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మా.
ఏదైనా ఒక మ్యాట్రిసెస్ ఇస్తాడమ్మా, ఆ మ్యాట్రిసెస్కి మనం ఇక్కడ ఏం చేయాలంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రూట్స్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ప్రాబ్లం చూద్దాం, చూడండి. ఒక మ్యాట్రిసెస్ ఇచ్చాడమ్మా. మ్యాట్రిసెస్ ఏంటంటే 1 -1 2 3 ఈజ్ ఎ గివెన్ మ్యాట్రిసెస్. ఇది మనకి ఏం కనుక్కోవాలంటే పాజిటివ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ కనుక్కోవాలమ్మా. పాజిటివ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ కనుక్కోవాలి. పాజిటివ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏదైనా ఒక మ్యాట్రిసెస్కి ఇచ్చినప్పుడు ఆ మ్యాట్రిసెస్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్? వాట్ ఈస్ ద ప్రాసెస్? ఇక్కడ చూడండి, ఇప్పుడు మన ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే, క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా అయ్యింది. ఎవరికైనా ఐడియా ఉందా? క్యారెక్టరిస్టిక్ రూట్స్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే గివెన్ మ్యాట్రిసెస్కి ఫార్ములా అయ్యింది. ఐడియా ఉంది ఎవరికైనా? mod a minus lambda ఈక్వల్స్ టు 0. సింపుల్గా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక మ్యాట్రిసెస్కి రూట్స్ మనకి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది 2x2 మ్యాట్రిసెస్, మనకి 3x3 మ్యాట్రిసెస్ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ మనకి 3x3 మ్యాట్రిసెస్ మనకి ఎక్కువ ఇస్తారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ మీద ఇంకొక 3x3 మ్యాట్రిసెస్ ప్రాబ్లం చేద్దాము. ఇచ్చిన ప్రాబ్లం ఇది. మనకి ఏమన్నా ఇక్కడ క్యారెక్టరిస్టిక్ రూట్స్ మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఫార్ములా దీనికి ఏమొస్తుందంటే mod a minus lambda ఈక్వల్స్ టు 0. చూడండి 1 మైనస్, దీన్ని డైరెక్ట్గా సింపుల్గా ఎలా రాసుకోవచ్చు అంటే, మీరు సింపుల్గా డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదమ్మా, ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ మనకి ఏం చేస్తారంటే మైనస్ ల్యాండాని యాడ్ చేసుకోండి మా. మైనస్ ల్యాండాని యాడ్ చేసుకోండి. 1 మైనస్ ల్యాండా -1 2 3 మైనస్ ల్యాండా. సింపుల్గా ఇలా యాడ్ చేసుకోండి. మీకు ఎనీ మ్యాట్రిసెస్ 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినా కానీ మీకు ఏం చేస్తారంటే డయాగ్నల్ ఎలిమెంట్స్కి, డయాగ్నల్ అంటే ఇవి, ఈ ఎలిమెంట్స్కి ఏం చేస్తారంటే మైనస్ ల్యాండాని యాడ్ చేసుకోండి మా. మైనస్ ల్యాండాని యాడ్ చేసుకుంటే 1 మైనస్ ల్యాండా 3 మైనస్ ల్యాండా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి మా. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెట్. డెట్ ఫైండ్ చేస్తే ఎలా తీసుకుంటాం? ఇక్కడ 2x2 మ్యాట్రిసెస్ కాబట్టి దీన్ని డైరెక్ట్ AD మైనస్ BC తీసుకోండి. 1 మైనస్ ల్యాండా ఇంటూ 3 మైనస్ ల్యాండా ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఫస్ట్ ఏం చేస్తారంటే 1తో దీన్ని మల్టిప్లై చేయండి మా. 3 మైనస్ ల్యాండా, తర్వాత ల్యాండా దీన్ని మల్టిప్లై చేయండి. -3 ల్యాండా ప్లస్ ల్యాండా స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేస్తారంటే హైయెస్ట్ పవర్ని స్టార్టింగ్ తీసుకోండి. ల్యాండా స్క్వేర్, నెక్స్ట్ -4 ల్యాండా ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఇక మనం ఇక్కడ చూస్తే ఇక్కడ -4 ఉంది, ఇక్కడ టర్మ్ మనకి ఏముందో -5 ఉంది. ఇక్కడ -4ని స్ప్లిట్ చేసుకొని రూట్స్ మనం ఇక్కడ రాయొచ్చా? ఏమా? స్ప్లిట్ చేసుకొని రూట్స్ రాయడానికి పాసిబిలిటీ ఉందా? ఎనీవన్? ఏమ్మా? ఎనీవన్? నో రెస్పాండ్. ఉన్నారా లేరుమా? ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు దీస్ ద వన్ ఆఫ్ ద క్వాడ్రిక్ ఈక్వేషన్. క్వాడ్రిక్ ఈక్వేషన్కి మనం ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏందమ్మా? లాంబ్డా ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 2a. అంతేనా? దీన్ని ఎలా కంపేర్ చేసుకుంటారమ్మా? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేసుకోండి. ఇప్పుడు a వాల్యూ మనకి ఎంత వస్తుందో 1, b వాల్యూ ఇస్ -4, c వాల్యూ ఇస్ ఎంత వస్తుందో 5. అంతేనా? కాబట్టి ఇక్కడ మనకి ఎంత వస్తుంది? -4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a వాల్యూ 1, c వాల్యూ ఇస్ 5 బై 2 ఇంటూ 1 ఎంత వస్తుందో 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 మైనస్ 20 బై 2. 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 బై 2. 4 ప్లస్ ఆర్ మైనస్, మనం ఇక్కడ దీన్ని
2i గా రాసుకోవచ్చు మా రూట్ 4 వాల్యూని రూట్ -4 వాల్యూని 2i గా రాసుకోవచ్చా? ఎస్ సార్. ఓకే బై 2. ఇప్పుడు రెండింటి నుంచి మనం కామన్ ఏం తీసుకోవచ్చు మా 2 కామన్ తీయచ్చు కాబట్టి అబౌట్ 2 టర్మ్స్ లో నుంచి 2ని కామన్ తీసుకోవచ్చు కాబట్టి ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ 2 ± i బై 2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుందా 2 ± i. దట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిసెస్. దట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిసెస్. అర్థమైంది మా కాన్సెప్ట్ ఇది. ఎనీ గివెన్ మ్యాట్రిసెస్ కి మనం ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే we take the formula mod a minus lambda equals 0. That is the characteristic roots మనకి ఫైండ్ చేయడానికి ఫార్ములా. అర్థమైంది ఫార్ములా? ఏమా కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే నెక్స్ట్ దీంట్లోనే మనం ఇక్కడ ఇంకోటి తీసుకుందాం. 3/3 మ్యాట్రిసెస్ తీసుకుందాం. సార్ టైం అయిపోయింది సార్. ఓకే మా ఒక లాస్ట్ ప్రాబ్లమ్ మా చెప్పేసి స్టాప్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఇది, అందుకని. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 3/3 మ్యాట్రిసెస్ తీసుకుందాం. దాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటానంటే గివెన్ మ్యాట్రిసెస్ A = 1 0 0 2 3 1 0 2 4. ఇది మా దీనికి మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి? రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ కనుక్కోవాలి అంటే ఇక్కడ ఫార్ములా ఏం తీసుకుంటామంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటాం మా. ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ mod a minus lambda equals to 0. mod a minus lambda equals to 0 అంటే ఇక్కడ ఏమొస్తుంది? అక్కడ 1 0 0 2 3 1 0 2 4. ఇక్కడ ఏం చెప్పాను? mod a minus lambda అన్నప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్స్ మనకి ఏమైతే ఉంటాయో వాటికి మైనస్ లాంబ్డా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం. సింపుల్. ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మనం క్యారెక్టరిస్టిక్ రూట్స్ అని చెప్తున్నాం కదమ్మా. ఆ క్యారెక్టరిస్టిక్ రూట్స్కి మనకి ఇంకో అనదర్ నేమ్ ఏంటంటే ఐగెన్ వాల్యూస్ అంటాం. ఏమంటామంటే ఐగెన్ వాల్యూస్. నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్యారెక్టరిస్టిక్ రూట్స్ అన్న ఐగెన్ వాల్యూస్ అన్న బోత్ ఆర్ ద సేమ్. కాబట్టి ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మనం ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ రూట్స్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రూట్స్ మనం ఇక్కడ ఏమంటున్నాం? ఇక్కడ ఐగెన్ వాల్యూస్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 మైనస్ లాంబ్డా. 1 మైనస్ లాంబ్డా అంటే మనకి ఏమొస్తుందో ఈ రో ఈ కాలంలో వేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 3 మైనస్ లాంబ్డా ఇంటూ 4 మైనస్ లాంబ్డా -2. ఓకే, నెక్స్ట్ ఇంక రిమైనింగ్ వాల్యూస్ బోత్ వాల్యూస్ మనకి ఏమన్నాం? ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి వి టేక్ 0. కాబట్టి ఇక్కడ -0 + 0 = 0. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మాత్రం మల్టిప్లై చేయండి. 1 మైనస్ లాంబ్డా ఇంటూ ఫస్ట్ 3తో మల్టిప్లై చేయండి. 12 మైనస్ 3 లాంబ్డా -4 లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ -2 = 0. అగైన్ దాన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే లాంబ్డా స్క్వేర్ -7 లాంబ్డా ప్లస్ 10 = 0. అంతే మనకు వస్తుంది. ఇక్కడ 12 - 2 ఎంత వస్తుందో 10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సింపుల్గా 1 మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ -7 లాంబ్డా ప్లస్ 10 ని నేను ఇక్కడ సింపుల్గా ఎలా రాసుకుంటానంటే 2 ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేస్తున్నాను. లాంబ్డా -2 లాంబ్డా -5గా రాస్తున్నాను. రాసుకోవచ్చా? లాంబ్డా -2 ఇంటూ లాంబ్డా -5. మళ్ళీ రెండు మల్టిప్లై చేసి మనకి ఏం రావాలి? మళ్ళీ సేమ్ ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్ రావాలి. వస్తుంది. కూర్చోండి, మనకి ఎన్ని వచ్చాయి? ఇక్కడ 3 టర్మ్స్ వచ్చాయి కాబట్టి 3 టర్మ్స్ ఏం చేస్తారంటే సింపుల్గా 0కి ఈక్వల్ చేసుకుంటూ వచ్చేసాయి. 1 మైనస్ లాంబ్డా 1 మైనస్ లాంబ్డా = 0 మైనస్ లాంబ్డా = -1 లాంబ్డా = 1. సెకండ్ వన్ ఈజ్ లాంబ్డా -2 = 0 లాంబ్డా = 2. లాస్ట్ వన్ ఈజ్ లాంబ్డా -5 = 0 లాంబ్డా = 5. Therefore
లాంబ్డా వాల్యూస్ మనకి ఏమొచ్చాము 1 2 5. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆర్ మనం ఇక్కడ ఏమంటామంటే వీటిని ఐగెన్ వాల్యూస్ అని కూడా అంటాం. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్. ఓకేనా, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటూ వద్దాం. అయితే ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇలానే ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తాం. ఐగెన్ వాల్యూస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ అన్న బోత్ ఆర్ ద సేమ్. కాబట్టి ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏం తీసుకోవాలంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా తీసుకోవాలి. mod a మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0. దాన్ని మనం ఇక్కడ ఏం చేసుకుంటాం అంటే సేమ్ మ్యాట్రిసెస్ తీసుకొని డయాగ్నల్ ఎలిమెంట్స్కి ఏం చేయాలి మైనస్ లాంబ్డా యాడ్ చేసుకొని డెట్ ఫైండ్ చేస్తే మనకి ఏమొస్తాయంటే లాంబ్డా వాల్యూస్ వస్తాయి. ఆ లాంబ్డా వాల్యూస్ మనం ఇక్కడ ఏమంటామంటే ఐగెన్ వాల్యూస్ అంటాం. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది మా ఇది ఐగెన్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది. ఏమ్మా ఎనీ డౌట్స్? ఏమ్మా ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే మా, ఓకే, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మా. We will meet in class. Bye.